బిఎన్బి టీవీకి ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు జేకే. ఈ రోజున ముఖ్య అంశాలు ఏంటంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారా, ఓట్లు మావి సీట్లు మీవా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం రూట్ మారిపోయింది. సీట్లు మొత్తం బీసీలకు, ఎస్టీలు, ఎస్సీలకే. అగ్రవర్ణాలు కేవలం అధికారం కోసమేనా? ఒక్క పార్టీ కూడా బీసీని సీఎం చేస్తామని చెప్పి చెప్పట్లా. కానీ ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీలకే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు తగును? ఎందుకని మేము ఓట్లు వేయడం ఏమిటి, మీరు అధికారాలు చెలాయించడం ఏంటి, మాకు సీఎం ఎందుకు ఇవ్వరు మీరు అని అడిగిన వారు లేరా? బీసీలకు చేత కాదా ప్రభుత్వం చేయటానికి? మీరు చేసే ప్రభుత్వం మేము కూడా చేయగలం, మీరు చేసే పాలన మేము చేయగలం అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే గొంతు చించుకుంటున్న బీసీలను చూసి ఆవేదన చెందుతున్నారు. ఏమో బీసీలు అందరూ బయటకు వచ్చి మరలా ఇంకో పార్టీ కింద మారుతారా అన్న ఒక సంచలనం సృష్టించే విధంగా ఉంది. ఇటు చంద్రబాబు చూసినా బీసీలు, అటు జగన్మోహన్ రెడ్డి చూసినా బీసీలు బీసీలు బీసీలు, ఎవరు చూసినా బీసీలు మాత్రమే. పేరుకు మాత్రం బీసీ, అధికారం మాత్రం అగ్రవర్ణాలకు, ఓసీలకు. ఇది ఎక్కడ న్యాయం? కొట్టుకుండేది మేమా, కోట్లు దండుకుండేది మీరా అని అడుగుతున్నారు. బీసీలంటే కేవలం ఓటర్ బ్యాంకు లాగా తయారైంది. ఇటు చంద్రబాబు నాయుడు చూసినా బీసీలకే కేటాయిస్తామంటాం, ఎస్టీలకు కేటాయిస్తామంటాం. అటు జగన్మోహన్ రెడ్డి చూసినా ఉన్న వాళ్ళను తొలగించి బీసీలకే కేటాయించడం. కానీ ఏ ప్రభుత్వం కూడా బీసీకే సీఎం చేస్తామని చెప్పలేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఎస్సీకే, అణగారిన వర్గానికి సీఎం పోస్ట్ ఇస్తామని చెప్పింది మొక్కుబడికి. కానీ సీఎం పోస్ట్ ఇవ్వలేదు. ఆయనే 10 ఏళ్ళు ఏలుకున్నారు. వంశపారంపర్యంగా ఆయన అయిపోయినాక ఆయన కొడుకుని పెడదామనుకున్నాడు. అదే తరహాలో ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి కాలం కర్మం కలిసి రాక ఒకవేళ కారాగార పాలైతే భారతి సీఎం అవుతాదంటున్నారు. లేదు, చంద్రబాబు నాయుడికి వయసు మళ్ళింది, కర్మం కలిసి రాక ఏమన్నా జరిగితే లోకేష్ సీఎం అంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక బీసీని సీఎం చేస్తామని చెప్పట్లా. ఇచ్చారు బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి డిప్యూటీ సీఎంలు మాత్రమే. రాజ్యాధికారం వాళ్ళదే. కేవలం నామమాత్రపు పోస్టులు మావి. మామిడికాయ అని చెప్పి మామిడికాయ చెట్టు చూపించి మామిడికాయలు అమ్ముకుంటున్నారు. ఆ తరహాలో ఉన్నదే కానీ పాలన మీద ఎవరికి కూడా మంచి శబ్దాభిప్రాయం లేదు. బీసీని కేవలం అంటే కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎప్పుడు న్యాయం జరుగుతుంది? గణాంకాలు అంటున్నారు, సామాజిక గణాంకాలు అంటున్నారు. సామాజిక గణాంకాలు ఇక్కడ కాదు, ఓట్లు కొట్టడం కోసం కాదు, రాజ్యాధికారం ఇచ్చే దగ్గర చూపించండి మీ గణాంకాలు. ఎంతకాలం మీరేనా ముఖ్యమంత్రులు? బీసీలకి ఇవ్వరా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? రాజ్యాధికారం, రాజ్యపాలన ఇవ్వరా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.